ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆమె అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించారన్నారు. ప్రజావాణి సందర్భంగా వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. మాది బొమ్మకల్ గ్రామం సైదాపూర్ మండలం. నా పేరు ఎలబైన రాములు. నేనొక రైతును. మాకు ధాన్యం కొనుగోలు లేదు, లారీలు రావడం లేదు, ట్రాక్టర్లు పెట్టిండ్రు. ఉన్నోళ్ళకే ట్రాక్టర్ ఉన్న ఆసంలే పెడతాను. దానికి మిల్లరు 4 కిలోలు కట్ చేస్తాను. ఇక్కడ కాంట పెడితే 2 కిలోలు ఈయన పెడతాను, 42 ఈయన పెడతాను. అక్కడ 4 కిలోలు కట్ అవుతాను. ఇటువంటి ఇబ్బందులు నిన్న 3:30కు వర్షం అంటే వర్షం రాళ్లతో పడ్డది. పరదాలు కొట్టుకపోయినాయి, వడ్లు నానినాయి. ఎటు దుక్కి దోసలేక ఇంకో మేము ఇంటికి వచ్చినాం. సార్, నా పేరు గడ్డం కిరణ్ కుమార్. నాది ఎంఎస్ బీఈడి అయిపోయింది. జాబ్ రాక నేను అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. అగ్రికల్చరు ఒక 5 సంవత్సరాలు చేస్తున్నా. ప్రతి సంవత్సరం మాకు ఐకేపీలో బడ్లు అమ్మాలంటే గవర్నమెంట్ కొంటుందని పేరు తప్ప కొనే టైంలో ఈ దళాలు తయారయ్యారు. ఐకేపీ సెంటర్కి ఇన్ఛార్జి లేడు, సంబంధించిన అధికారి రాడు, పంచనామా చేయడు. ఏబిసి అని ఒక గ్రేడ్ ఉంటుంది. ఆ గ్రేడ్కు వడ్లు తేమ వచ్చిందా రాలి చూసుకోవడం లేడు. ఒకవేళ మీరు అడిగితే పట్టించుకోలేడు. తర్వాత తన ఐకేపీ సెంటర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర బార్జాలు ఇస్తారు, కమిషన్ తీసుకుంటారు. తర్వాత మేము అడిగితే మీ సీరియల్ రాలేదు, 20 రోజులు పడుతుంది అంటున్నాడు. అంటే అతనికి కూడా ఒక చిన్న 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర మా ఎంఎస్ బీఈడి కూడా పనిచేస్తారు. అంటే అర్థమైంది మేము చదువురాని మొద్దులాగా ఒక ఏదో తమ్ము చేసినట్లాగా మాడతాం వాళ్ళకు. నాకు 2 బిడ్డలు. పెద్ద బిడ్డ అయినటువంటి పుట్టుక నుంచి వెళ్ళి మానసిక శారీరక వికలాంగుడు పెద్ద బిడ్డ. ఆమె తనంతా తాను ఏం పని చేసుకోవాలో అన్నీ మేమే చూసుకోవాలి. ఇటువంటి పిల్లలకు నాకు ఇంటి కిరాయికి ఎవరికి ముందుకు రావడం లేదు, కిరాయికి ఇవ్వడానికి. దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాను, నాకు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని. 2020లో నాకు మన కమిషన్ వాళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పాపకు సంబంధించిన ఆరోగ్యం సమస్యలు కానీ అన్ని సంబంధించినవి కాపీ ఇచ్చారు. ఆ కాపీ గురించి కూడా మేడంకి చెప్పిన. మేడం అది ఒకటి స్కీమ్, అది పక్కపంటి పెట్టమని చెప్పాను మేడం. మా ఊరు చెరువు సర్పంచ్ సాగు చేపలు పట్టుకుంటా అని చెరువు దిగుతా అంటాడు గండి. ఆడ 9 వరకు పెడితే కూడిపోయినా, మేమే కూడిపోయినా, ఇక్కడికో నేనే కూడిపోయినా. 4 సిమెంట్ బత్తలు అయితే అవి ఎలా కొట్టిండు అని వేసి ఇప్పుడు కూడా చేపలు పట్టుకోవాలి, మేము బతకద్దా అని అంటుండు. అయితే చెరువు చేపల కొరకు సర్పంచ్ సాబు తుమ్ము తీసి నీళ్ళు వదిలి చేపలు పడతా అని ఒకటి మెంబర్ తరఫున తీర్మానం చేసిందట ఈ గ్రామ పంచాయతీలో. మేము రైతులు ఏమంటున్నామంటే నీళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది, తుమ్ము తీయద్దు, ఎట్లుంటే చేపలు పట్టుకోవాలని మేము చెప్తే అట్లా కదా అని మేము తీర్మానం చేసినాం. సర్పంచ్ సాబు నీళ్ళు వదిలి చేపలు పడతా అని అన్నాడు. అంటే మేము కలెక్టర్ గారికి దాని గురించి అప్లికేషన్ కూడా వినియోగించే వరకు వచ్చినాం. చెరువులో నిండా నీరు ఉన్నటువంటి నీరును ఇప్పుడున్న ప్రస్తుత సర్పంచ్ గారు ఆయన స్వార్థం కొరకు దాంట్లో ఉన్న చెరువులో ఉన్న చేపలను పట్టుకోవడానికి కొరకు ఆ చెరువులో నుండి నీళ్లను మొత్తం తీసివేసి చేపలు పట్టుకోవాలనే ప్రయత్నంలో ఆయన చేతిలోపల రాజకీయమైన సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఆయన గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని ఎజెండా చేసుకొని ప్రభుత్వ అధికారులకు ఇచ్చి 2-3 రోజుల నుంచి అక్కడ జేసీబీలు పెట్టి ఒడ్డెర వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పనులు చేయిస్తుండు. నేను రామడు మండలం రామడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పంజాల ప్రమీల జగన్మోహన్ గౌడ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో సర్పంచులతోని అప్పటి జిల్లా కలెక్టర్ కర్ణన్, గరిమా అగర్వాల్ ఇద్దరు వచ్చి రామడుగులో బలవంతంగా నాతో పనులు చేయించారు. హరితహారంలో ప్రతి ఉద్యోగం నుండి 2% కట్ అవుతుంది, డబ్బులు రెడీ ఉన్నాయని చెప్పారు. సంపద వనాలు చేయించారు. వర్క్ 4 లక్షల రూపాయలు ఇంతవరకు రాలేదు. అట్లాగే మన ఊరి మనబడి వర్క్ చేయించారు, 5 లక్షల రూపాయలు రావాలి. తర్వాత ఇతర పనులు టోటల్ 40 లక్షలు ఇంకా రావాల్సి ఉంది. 60 లక్షలకు ఒక 20 లక్షలు వచ్చినాయి, ఇంకా 40 లక్షలు రావాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందు భవిత సెంటర్ అని ఒక బిల్డింగ్ వచ్చింది 8 లక్షలది. అప్పుడు ఏఈ ఎస్డబ్ల్యూ అండ్ డిఓ ఆఫీస్ వాళ్ళు, స్థానిక హెడ్ మాస్టరు, భవితా సెంటర్ మేడం బలవంతంగా నాతోని ప్రాధేయపడి 8 లక్షలు రెడీ ఉన్నాయి, కలెక్టరమ్మ పెట్టిందని వర్క్ చేయించారు. ఇప్పటివరకు రూపాయి రాలేదు.